డాన్సర్స్ అసోసియేషన్ వివాదంపై నేడు ఫెడరేషన్ ఒక కీలక సమావేశాన్ని నిర్వహించబోతోంది. ఉప ఎన్నికల పూర్తి ఎన్నికల అన్నదే ఇక్కడ ప్రధానమైన ఎజెండా. జానీ మాస్టర్ వర్సెస్ శేఖర్ మాస్టర్ ఎపిసోడ్ పై పూర్తిగా స్క్రీనింగ్ జరుగుతోంది. బైలాస్ అమలు, అసోసియేషన్ వివాదాలపైనే ప్రధానంగా చర్చ జరగబోతోంది. కొత్త డాన్సర్ కార్డులు, సభ్యత్వాల వివాదంపై సమీక్ష నిర్వహించబోతున్నారు. అసోసియేషన్ పాలన, నిధుల పారదర్శకత అంశాలపై డిస్కషన్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక వివాదానికి శాశ్వత పరిష్కారం దిశగా ఫెడరేషన్ అడుగులు పడుతున్నట్లు మనకు కనిపిస్తోంది. అయితే అసోసియేషన్ భవిష్యత్తుపై ఈ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలకు కూడా అవకాశం ఉంది అని చెప్తున్నారు. అసలు టాలీవుడ్ కి ఏమైంది? రోజుకొక ఇష్యూ, రోజుకొక పంచాయతీ, రోజుకొక గలాట. ఇప్పుడు డాన్స్ అసోసియేషన్ ఇష్యూ. ఇప్పుడు ఈ ఇష్యూ ఇండస్ట్రీ అటెన్షన్ మొత్తాన్ని కూడా గ్రాప్ చేస్తోంది. డే బై డే హీట్ పెరిగిపోతోంది. ఒకవైపు ఏమో పవర్ గేమ్, ఇంకొక వైపు చూస్తే కౌంటర్ స్ట్రాటజీ. ఎవరి మూవ్ వెనుక ఎలాంటి ప్లాన్ దాగుంది? రూల్స్ పేరుతో అసలు గేమ్స్ ఆడుతుంది ఎవరు? ఈ ప్రశ్నలకు సమాధానం కోసమే ఇవాల్టి కీలక సమావేశం. ఆ సమావేశంలో తీసుకునే డెసిషన్ పైనే ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ. మరి ఆ నిర్ణయం ఎలా ఉండబోతోంది? ఎవరికి రిలీఫ్ ఇస్తుంది, లేక కాంట్రవర్సీని నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళుతుందా? అసలు తెర వెనుక నడుస్తున్న ఈ హై వోల్టేజ్ డ్రామా ఏంటి? ఎవరి వర్షన్ లో ఎంత నిజం ఉంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. డాన్సర్స్ అసోసియేషన్ వివాదంలో మరొక కీలకమైన ట్విస్ట్ ఇది. చేసిన రాజీనామాల్ని వెనక్కి తీసుకున్నారు శేఖర్ మాస్టర్ వర్గం. మొన్న అధ్యక్షురాలు సుమలతకి కాకుండా ఫెడరేషన్ కి రాజీనామాలు సమర్పించడం జరిగింది. అయితే వాళ్ళంతా రాజీనామాలు చేసినట్లుగానే భావిస్తున్నాను అన్నారు జానీ భార్య సుమలత. మాట్లాడుకుందాం. రాజీనామాలు వెనక్కి తీసుకోవాలి అని కోరింది ఫెడరేషన్ భరోసాతో రాజీనామాలు వెనక్కి తీసుకున్నారు 8 మంది ఈసీ మెంబర్స్. మా ఎంటర్టైన్మెంట్ ఎడిటర్ లక్ష్మీనారాయణ సిద్ధంగా ఉన్నారు. లక్ష్మీనారాయణ, ఇప్పుడు ఫెడరేషన్ అసోసియేషన్ మీటింగ్ జరగబోతోంది కదా, ఏం జరగబోతోంది? బై ఎలక్షన్స్ కి వెళ్తారా, లేక ఫుల్ ఎలక్షన్స్ కి వెళ్తారా? అలాగే ఎవరైతే రాజీనామా చేశారో వాళ్ళందరూ కూడా తమ రాజీనామాని వెనక్కి తీసుకున్నారు అంటున్నారు. రీజన్ ఏంటి? అంటే నిజానికి ఇది జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ వర్గాల పోరుగా ఉన్న డాన్సర్స్ అసోసియేషన్ వివాదం ఈ రోజుకి డాన్సర్స్ అసోసియేషన్ వర్సెస్ ఫిలిం ఫెడరేషన్గా మారే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. డాన్సర్స్ అసోసియేషన్లో ఉన్న ఒక 2 కార్యవర్గ సభ్యులు, అంటే ఒక ట్రెజరర్, ఒక సెక్రటరీ, 2 నిధులు గోల్మాల్ చేశారంటూ వాళ్ళని సస్పెండ్ చేయటం, వాళ్ళకి మద్దతుగా ఒక 8 మంది కమిటీ సభ్యులు, ఒక వైస్ ప్రెసిడెంట్ రిజైన్ చేయటం అనేది జరిగింది. ఆ రిజిగ్నేషన్ని వాళ్ళ అసోసియేషన్కి కాకుండా ఫిలిం ఫెడరేషన్కి అప్పగించారు. ఆ ఫిలిం ఫెడరేషన్ వాళ్ళు అసోసియేషన్ తోటి కూర్చొని మనం మాట్లాడదాం, చిన్న విషయాలకు ఇలాంటి వివాదాలు ఎక్కువగా చేసుకోవాల్సిన అవసరం లేదు, భవిష్యత్తులో మీరు చాలామందికి ఆసరాగా నిలవాల్సిన అసోసియేషన్ సభ్యులు ఇలా చేయటం కరెక్ట్ కాదంటూ వాళ్ళు ఇరు వర్గాలని పిలిచి ఒక దఫాగా మాట్లాడిన సందర్భంలో ఈ రిజైన్ చేసిన సభ్యులందరూ తమ రిజిగ్నేషన్స్ని వెనక్కి తీసుకుంటున్నట్టుగా మళ్ళీ ఫెడరేషన్కి లెటర్స్ ఇచ్చారు. ఆ లెటర్స్ మనం స్క్రీన్పై చూస్తూ ఉన్నాము. ఈ విషయం ఇలా కొనసాగుతూ ఉండగా ఫెడరేషన్ వాళ్ళు ఎవరు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వడానికి, ఇది అసోసియేషన్ అంతర్గత సమస్య అంటూ డాక్టర్ సుమలత వాదన చేయడం అనేది ఫెడరేషన్ సభ్యులకు కొద్దిగా చికాకు తెప్పించిందనే చెప్పాలి. ఎందుకంటే 24 క్రాఫ్ట్స్లో ఉన్న అన్ని విభాగాలు ఫెడరేషన్ కిందనే పనిచేయాలి, ఫెడరేషన్కి అనుగుణంగానే పనిచేయాలనే ఒక నిబంధన ఉంది. దానికి అనుగుణంగానే అన్ని అసోసియేషన్లు ఫెడరేషన్కి ఆధ్వర్యంలోనే పనిచేస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు తాజాగా సుమలత కోరేది ఏంటంటే, వీళ్ళు ఎలాగూ రిజైన్ చేశారు కాబట్టి ఈ సభ్యులందరికీ ఈ సస్పెండ్ చేసిన 2 పోస్టులు, ఒకటి ట్రెజరర్, ఒకటి సెక్రటరీ, మిగిలిన 8 మంది ఈసీ సభ్యులు, వీళ్ళందరికీ 10 మందికి కలిపి బై ఎలక్షన్లు నిర్వహించాలనే ఒక ధోరణిపై పట్టుపడుతూ ఉన్నారు. అయితే ఫెడరేషన్ వాళ్ళు మాత్రము ఈ ఈసీ కమిటీ సభ్యులు 8 మంది రిజిగ్నేషన్ వెనక్కి తీసుకున్న నేపథ్యంలో ఒకవేళ ఎలక్షన్లు నిర్వహించాల్సి వస్తే
ప్రెసిడెంట్ పోస్ట్కి, సెక్రటరీ పోస్ట్కి, ట్రెజరర్ పోస్ట్కి 3 పోస్టులకే ఎలక్షన్లు నిర్వహించాలి, అన్నిటికీ నిర్వహించాల్సిన అవసరం లేదు అనే నిన్న ఒక మీటింగ్ జరిగింది. మన సాయంత్రం ఒక మీటింగ్ జరిగింది. అది నిన్న కూడా ఇంకొక మీటింగ్ జరగాల్సి ఉంది. అది ఈరోజు 11 గంటలకి పోస్ట్పోన్ అయింది. ఈరోజు 11 గంటలకి మొదటగా ఫిలిం ఫెడరేషన్కి సంబంధించిన కార్యవర్గ సభ్యులందరూ దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఏం చేయాలి, అసలు వాస్తవం ఏంటి అనేది ఒక కూలంకషంగా ఒక అవగాహనకు వచ్చిన పిదప ఈ డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలత, ట్రెజరర్ టి చిరంజీవి, సెక్రటరీ శ్రీనివాస్ని పిలిపించి ఈ విషయాలు వాళ్ళతోటి అన్నీ మాట్లాడి ఆ తర్వాత ఒక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం వాళ్ళని డాన్స్ అసోసియేషన్ బైలాస్ అసలు ఏం చెప్తున్నాయి? ఎందుకంటే శేఖర్ మాస్టర్ వర్గం ఏమంటుందంటే మేము రాజీనామా చేశాం కాబట్టి తగిన సంఖ్యాబలం లేదు కాబట్టి బై ఎలక్షన్స్కి వెళ్లాల్సిందే అని చెప్తున్నారు. అసలు బైలాస్ ఏం చెప్తున్నాయి? అంటే శేఖర్ మాస్టర్ చెప్తున్నట్టుగా మెజారిటీ కార్యవర్గ సభ్యులందరూ రిజైన్ చేశారు కాబట్టి కమిటీ మొత్తానికి ఎలక్షన్స్ నిర్వహించాలనే దానికి ఫెడరేషన్ వాళ్ళు ఈ ఎలక్షన్స్ జరిగి ఒక 6 నెలలు అయింది కదా, మళ్ళీ ఆర్థిక భారం అసోసియేషన్ పై పడుతుంది, చాలా ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి ఆ మొత్తం ఎలక్షన్స్ కాకుండా ట్రెజరర్, సెక్రటరీ, ప్రెసిడెంట్ 3 పోస్టులకి ఎలక్షన్లు నిర్వహించుకుంటే బాగుంటుంది, మీకే ఒక కంక్లూజన్ వస్తుంది ఈ అసోసియేషన్పై, అందరూ ఆ విధానానికి కరెక్ట్గా ఉంటుంది అనే విధానాన్ని ఫిలిం ఫెడరేషన్ సభ్యులు చెప్పిన నేపథ్యం చేసిన దానికి శేఖర్ మాస్టర్ వర్గం అనుమతిని ఇచ్చినట్టేనా? అంటే ఎందుకంటే రాజీనామాలు వెనక్కి తీసుకున్నారు కదా, ఈ ప్రపోజల్ కి వాళ్ళు యాక్సెప్ట్ చేశారని అనుకోవచ్చా? దీనివల్ల ప్రస్తుతం ఈ రాజీనామా చేసిన సభ్యులందరూ వాళ్ళ రాజీనామాలని వెనక్కి తీసుకోవటం వల్ల వాళ్ళు ప్రస్తుతం కార్యవర్గంలో కొనసాగుతున్నట్టుగానే భావించాల్సి ఉంటుంది. అయితే సుమలత మాత్రం వాళ్ళు రాజీనామా చేశారు కాబట్టి ఆ పోస్టులకు కూడా బై ఎలక్షన్స్ నిర్వహించాలంటున్నారు. ఈ విషయంలోనే ఇటు సుమలతకి అటు ఫిలిం ఫెడరేషన్ సభ్యులకి మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది మనకి. అయితే ఈ అంశంపై కీలకంగా ఒక నిర్ణయం తీసుకోవడానికే ఈరోజు అత్యవసరంగా ఫిలిం ఫెడరేషన్ సభ్యులు కార్యవర్గం మొత్తము ఒక మీటింగ్ని ఏర్పాటు చేసుకుంది. ఆ మీటింగ్లో ఒక నిర్ణయం తీసుకున్న పిదప ఇటు ప్రెసిడెంట్ సుమలత, ట్రెజరర్ టి చిరంజీవి, సెక్రటరీ శ్రీనివాసులను పిలిచి అసలు కూలంకషంగా అన్ని వివరాలు అడిగి అసలు ఏం చేయబోవాలి, భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండాలి, అసలు వీళ్ళు ఈ అసోసియేషన్ అనేది 24 క్రాఫ్ట్స్ కింద పనిచేస్తుందా, వాళ్ళకు కోఆపరేట్ చేయాలా వద్దా అనే విషయాలని ఈ మీటింగ్ తర్వాత తెలియజేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ.